పెద్ద విజనరీ అని చెప్పుకుంటావు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినావు. నీకు పబ్లిక్లో వచ్చిన తర్వాత ఎవరిని ఎట్లా మాట్లాడాలనేది మినిమం ఒక సెన్స్ ఉండదా? అమ్మ మొగుడు లేనిది, అమ్మమ్మ మొగుడు లేనిది, నాయనమ్మ మొగుడు లేనిది ఏం భాష మాట్లాడతావు చంద్రబాబు? నాకు అర్థం కావడంలే. అంత మాత్రం అమ్మ మొగుడులో పేరు చెప్పుకునే పని అయితే నీ జీవితంలో ఎప్పుడన్నా ఒకసారి నీ అమ్మ మొగుడు ఖర్జూర్ నాయుడు పేరు చెప్పుకొని బతకొచ్చు కదా నువ్వు. ఎంతసేపు ఉన్న పిల్లనిచ్చిన మామని, చెప్పు దెబ్బలు కొట్టించిన మామని పట్టుకొని పొద్దుమూకులు నాకు స్ఫూర్తి, నా ప్రదాత అంటావు. ఎక్కడో చోట కనీసం నీ అమ్మ మొగుని ఫోటో నువ్వు సొంతంగా పెట్టుకునేకున్నావే. ఆయన సంగతి వదిలేయి. ఆయన ఏమనేది ఈ రాష్ట్రానికంతా క్లారిటీ ఉంది. వాళ్ళ నాయన ఎవరనేది దేశానికంతా క్లారిటీ ఉంది. వాళ్ళ తాత ఎవరనేది కడప జిల్లాకి, రాయలసీమ ప్రాంతానికంతా క్లారిటీ ఉంది. నీ చరిత్రహీనమైన బతుకు, నీ చరిత్రహీనమైన పుట్టుక, నువ్వు వచ్చి ఇక్కడ ప్రతి ఇతరులను పట్టుకొని ఇంత హీనమైన భాష, ఇంత ఫ్రస్ట్రేషన్తో ఉన్న భాష మాట్లాడడం అనేది ఇది ఎంత మాత్రం నీ వయసుకు తగిన పని అయితే కాదు చెప్తా ఉన్నా.